కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గ కేంద్రంలో సోమవారం శ్రీ 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 సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ మహారాజ్ 375వ జయంతి ఘనంగా గౌడ కులస్తులు నిర్వహించారు. సర్దార్ సర్వాయి పాపన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జిల్లా గౌడ సంఘం ఉపాధ్యక్షులు ప్రశాంత్ గౌడ్ మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న బహుజనుల కొరకు పోరాటం చేసిన వ్యక్తి అని, పెత్తందారులపై మొగలాయులపై పోరాటం చేసి భువనగిరి గోల్కొండ కోటలను ఏలిన మొట్టమొదటి బహుజన వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్. ఇలాంటి మహనీయుల ఉత్సవాలను సంపన్న వర్గాలు కలిసి జరపాలని కోరారు. బహుజన వీరులపై కులం రంగు వేసి కులాలకు పరిమితం చేయటం బాధాకరమైన విషయం అని అన్నారు. చాకలి ఐలమ్మ కేవలం రజకుల కొరకు పోరాడిన వ్యక్తి కాదని, బహుజనుల కొరకు చేసిన వ్యక్తి అని తెలిపారు. అదేవిధంగా సర్దార్ పాపన్న బహుజనుల అణిచివేతపై పోరాటం చేసిన వ్యక్తి అని తెలిపారు. ఇలాంటి మహనీయుల జయంతులు అన్ని కులాల వారు కలిసి నిర్వహించే విధంగా భవిష్యత్తులో కార్యాచరణ చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గౌడ సంఘం నాయకులు ఉషా గౌడ్, శ్రీనివాస్ గౌడ్, రవీందర్ గౌడ్, రఘువీర్ గౌడ్, బాలకిషన్ గౌడ్, ప్రతాప్ గౌడ్, ఈశ్వర్ గౌడ్, లింగం గౌడ్, సిద్ధిరామ గౌడ్, అంజా గౌడ్, జగన్ గౌడ్, జీవన్ గౌడ్, సాయిబాబా గౌడ్, సృజన్ గౌడ్, సుధీర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. సర్దార్ పాపన్న జయంతి విగ్రహం కోసం ఈరోజు భూమి పూజ చేయబోతున్నందుకు మేమందరం సీఎం రేవంత్ రెడ్డి గారికి, పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి, మహేష్ కుమార్ గౌడ్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నాం. గౌడ సంఘం తరఫున సర్దార్ పాపన్న 12 మంది సైన్యంతో 12,000 సైన్యాన్ని సమకూర్చుకొని బహుజన రాజ్యం కోసం పోరాటం చేసిన వ్యక్తి. గోల్కొండ కోటలు ఏలిన మహారాజు, బహుజన రాజ్యం కోసం పోరాడిన వ్యక్తి. కానీ దురదృష్టం ఏంటంటే ఓన్లీ గౌడులకే పరిమితం చేస్తున్నారు ఈ సర్దార్ పాపన్న మహారాజు. సర్దార్ పాపన్న కానీ, చాకల ఐలమ్మ కానీ, ఆ చాకల కోసం పోరాడిన వ్యక్తి చాకల ఐలమ్మ కాదు. ఓన్లీ గౌడుల కోసం పోరాడిన వ్యక్తి సర్దార్ పాపన్న కాదు, బహుజనుల కోసం పోరాడిన వ్యక్తి. కానీ ఈ కులాలను చూసి ఈ రకంగా చేయడం కొంచెం బాధాకరం. నెక్స్ట్ అన్ని సంపన్న కులాలు కలిసి ఇలాంటి కార్యక్రమాలు చేసుకోవాలని కోరుతున్నాను.